బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే బల్వన్ మరణమే శరణ్యమన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పోసాని తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని 2 ఆపరేషన్లు జరిగాయన్నారు. తనకు స్టెంట్లు వేశారని చెప్పారు. రాష్ట్రమంతా తిప్పుతున్నారని, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోసాని కృష్ణమురళి జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తన ఆవేదనను ఆయన జడ్జి ఎదుట చెప్పినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే బల్వన్ మరణమే శరణ్యం అంటూ కూడా ఆయన ఎమోషనల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడంతో 4 కోర్టుల్లో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం పోసాని కృష్ణమురళి బెయిల్ మీద విడుదలయ్యి ఇంటికి వెళ్తారన్న సమయంలో అనూహ్యంగా ఏదైతే ఉందో సిఐడి వాళ్ళు 5 నెలల క్రితము సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు సిఐడి కోర్టులో పోసాని మురళీకృష్ణను అదుపులో తీసుకుని విచారించాలంటూ పీటీ వారెంట్ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కర్నూలు వెళ్లి పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలగానే సిఐడి అధికారులు అదుపులో తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొన్ని కీలక అంశాలు అయితే జరగడం జరిగింది. గుంటూరు జడ్జి న్యాయ ముందు పోసాని కృష్ణమురళి కన్నీరు మున్నీరుగా వెలిపించినట్లు మనకు తెలిసింది. 70 సంవత్సరాల వయసులో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు, తప్పు చేస్తే నరికి పారేయండి, కానీ నన్ను ఇబ్బంది పెట్టొద్దని గుంటూరు న్యాయమూర్తి ముందు ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. నా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు, 2 సార్లు ఆపరేషన్లు జరిగినాయి, అదేవిధంగా స్టంట్స్ కూడా వేశారు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ దయచేసి నా తప్పును మన్నించాలంటూ న్యాయమూర్తి ముందు పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. మరో విధంగా 2 రోజులు బెయిల్ రాకపోతే ఆత్మహత్య చరణమని జడ్జి ఎదుట లాయర్లతో అన్న పోసాని కృష్ణమురళి అన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సోషల్ మీడియా వేదికగా ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ, ఇటు నారా లోకేష్ సంబంధించి, చంద్రబాబు నాయుడు సంబంధించి తను ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద ఇటు జనసేన నాయకులకు సంబంధించి కానీ, ఇటు టీడీపీ నాయకులకు సంబంధించి కానీ కేసులు పెట్టడం జరిగింది. కేసులు స్వీకరించిన పోలీసులు పూర్తి స్థాయిలో వాటి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గుంటూరు సిఐడి అధికారులు 5 నెలలు తను సంబంధించి కేసు నమోదు చేసిన విషయాన్ని నిన్న తెలుసుకుని ఈ రోజు హైకోర్టులో కూడా పోసాని కృష్ణమురళి పీటీ వారెంట్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ని క్యాష్ చేయాలంటూ పిటిషన్ కూడా వేయడం జరిగింది లంచ్ మోషన్లో. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి పీటీ వారెంట్ వేస్ క్యాష్ పిటిషన్ సంబంధించి ఈ రోజు డిస్మిస్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ మీద గుంటూరు సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇటు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిఐడి కోర్టులో తమ వాదనలు అయితే వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత పోసాని కృష్ణమురళి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్ తిరుమలరావు.